చేసి అరటి పండ్లు, ఆవు నెయ్యి, గోధుమ రవ్వ మరియు శర్కర వీటన్నింటినీ కూడా కిలోంబావు చొప్పున సమకూర్చుకొని ప్రసాదాన్ని తయారు చేసి స్వామికి నివేదన చేసి స్వామికి సంబంధించినటువంటి విషయములనే మనస్సులో స్మరించుకుంటూ మంచిగా చక్కటి సంగీతము, భజన ఇవన్నీ కూడా చేసి ఆ సత్యనారాయణ స్వామిని మనస్సులో ఎవరైతే నిలుపుకుంటారో వారి పట్ల భగవంతుడు కరుణ చూపిస్తాడు అని చెప్తాడు. అంతేకాకుండా బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అన్ని జాతుల వారు కూడా ఈ యొక్క వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేయవచ్చు అని చెప్తాడు. పెళ్లి కానటువంటి పిల్లలు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయవచ్చు అని చెప్పగానే అప్పుడు ఆ యొక్క నారద మహర్షి స్వామి ఈ వ్రత విధానాన్ని నేను భూలోకంలో ప్రచారం చేస్తాను అని ఇక్కడ సెలవు తీసుకుంటాడు. ఇది శ్రీ స్కందేరేవాకండే సత్యనారాయణ వ్రతకథాయ ప్రథమోధ్యాయ సమాప్త. జయ బలో సత్యనారాయణ స్వామి భగవానికి. అక్షంతలు వేయండి, కొబ్బరికాయ కొట్టుకుని ఆయన కొబ్బరికాయ కొట్టినప్పుడు నువ్వు పసుపు కుంకుమ వేసేయి, నువ్వు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆయనే వేస్తాడు. సమర్పయామి మంగళ నీరాజన దీపం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం నీరాజనం దర్శయామి. ఆచమనీయం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. నైవేద్యం ప్రాణాయామాపానాయ సమానాయ నైవేద్యం సమర్పయామి. తాంబూలయుక్త దక్షిణ సమర్పయామి. హారతి కర్పూరం ముట్టించుండి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానిధి ఏకదా బ్రహ్మణం పహరతి ఏకదైవయజమానాయుస్తేజో దదాతి. నీరాజనం దర్శయామి. చుట్టూ నీరు దింపి నమస్కారం చేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నమస్కారాన్ని సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణలైన నమస్కారాన్ని సమర్పయామి. అత ద్వితీయోధ్యాయ ప్రారంభ. రెండవ కథ నుండి సూత మహాముని ఆ మహామునిలందరితో కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నాయనలారా, పూర్వకాలంలో కాశీపట్టణంలో శతానందుడు అని పేరు గల ఒక బ్రాహ్మడు అతి దరిద్రం చేత బాధపడుతూ ఉన్నాడు. సంతానం ఉన్నది, అతనికి విద్య కూడా ఉన్నది. అతడు రోజు తాను చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సరిగ్గా చేస్తూ ఉన్నప్పటికీ భగవంతునికి అతని మీద దయ లేదు, అతనికి ఆదాయ మార్గం లేదు, అతని చదువుకు సరి అయిన గుర్తింపు లేదు. ఇలాంటి పరిస్థితిలో ఆ బ్రాహ్మడు భిక్షాటన చేస్తూ తన యొక్క జీవితాన్ని అతి కష్టంగా గడుపుతూ ఉన్నాడు. ఒకనాడు ఈ బ్రాహ్మడు భిక్షాటన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో నారాయణమూర్తి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయి వచ్చాడు. ఏవయ్యా, భిక్షాటన ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించాడు. అయ్యా, నేను బాగా చదువుకున్నాను, నా ధర్మ సంబంధమైన పనులన్నీ సరిగ్గానే చేస్తున్నాను, కానీ నా మీద ఎవరికి దృష్టి లేదు, నాకు ఉద్యోగం ఎవరు ఇవ్వడం లేదు అని చెప్పగానే అప్పుడు ఆ యొక్క వృద్ధ బ్రాహ్మడు అంటున్నాడు, నాయన సత్యనారాయణ వ్రతం చేస్తే నీకున్న కష్టాలు పోతాయని చెప్పగానే ఈ బ్రాహ్మడు కళ్ళు మూసుకున్నాడు. సత్యనారాయణ స్వామి రేపే నీ వ్రతాన్ని చేస్తాను అన్నాడు. దండం పెట్టి కళ్ళు తెరిచేసరికి ఆ వ్రతం చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి మాయమైపోతాడు. ఆహా, దేవుడే వచ్చిండు నా యొక్క కష్టాలను దూరం చేయడానికి అని ఆనందపడుతూ రోజు భిక్షాటనకు వెళ్ళినట్టుగా వెళ్ళాడు. ఇతన్ని రోజు పోవయ్యా అని వెళ్ళగొట్టేవారు. కానీ సత్యనారాయణ వ్రత సంకల్ప ప్రభావం చేత కొందరు అరటి పండ్లు ఇచ్చారు, కొందరు బట్టలు ఇచ్చారు, కొందరు పిండి ఇచ్చారు, కొందరు ఇలా రకరకాలుగా కొందరు ద్రవ్యం ఇచ్చారు. ఇలా అన్ని వస్తువులను ఒక దగ్గర తీసుకొని ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్పి, ఏమే నేను సత్యవ్రతాన్ని చేద్దామనుకున్నా, ఈ వస్తువులన్నీ సమకూరినాయి అని చెప్పి వాళ్ళ బంధువులను అందరినీ పిలిపించుకొని ఈ వ్రతాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. కొద్ది కాలంలోనే అతనికి రాజుగారి ఆస్థానం నుంచి పిలుపు వచ్చి చక్కటి ఉద్యోగం వచ్చి సకల సంపదలను పొందినటువంటి వాడి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటాడు. ఒకనాడు ఈ బ్రాహ్మణుడి ఇంటిలో సత్యవ్రతం జరుగుతున్నటువంటి సమయంలో ఒక కట్టెలమ్ము వాడు వీధి గుండా పెడుతూ ఉంటాడు. వాడికి దాహం వేసింది, నీళ్లు తాగుదామనుకుంటాడు. కానీ లోపల జరుగుతున్నటువంటి వాళ్ళు పూజ చేస్తున్నారు, పూజ చేసే వాళ్ళను మాట్లాడించకూడదు అనుకున్నాడు. అక్కడే కూర్చున్నాడు. తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు ఇంతవరకు చేసిన వ్రతం పేరేంటి, దీనిని చేస్తే వచ్చేటువంటి లాభం ఏమిటి అన్నాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు, నాయన ఇది సత్యవ్రతం,